పులిలాగా గర్జించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైంది? ముఖ్యమంత్రి అయ్యాక అదే బీజేపీ కాళ్ళ ముందు పిల్లిలాగా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక హోదా చంద్రబాబు మూకుమ్మడి రాజీనామాలు చేద్దామని ఆ రోజు సవాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ప్రత్యేక హోదా వస్తుంది అని నాతో పాటు కోట్ల మంది తెలుగు ప్రజలు నమ్మారు. తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యాక 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం. ఒక ప్రత్యేక హోదాయే కాదు, పోలవరం అయినా రాజధాని అయినా ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాం. మరి 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చంద్రబాబు గారిని నమ్మాం, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాం. మరి ఏమొచ్చింది? మనకేం మిగిలింది? మనకేమొచ్చిందన్నా? 10 సంవత్సరాలు అయింది, అందరికీ రాజధానీలు ఉన్నాయి. మనకేముంది? పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది. మనకేముందన్నా? చేతిలో చిప్పు ఉంది, నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది. 10 సంవత్సరాలు గడిచిపోయింది, అయినా మనకు రాజధాని అని చెప్పుకోవడానికి ఒక పట్టణం లేదు. మన బిడ్డలెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి అభివృద్ధి లేదు. ఏం చెప్పాడు చంద్రబాబు గారు? అమరావతిని కడతాను, సింగపూర్ను తలపిస్తానన్నాడు. 3D సినిమాలు చూపించాడు. అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజధాని కాదు, 3 కావాలన్నాడు. పోనీ 3 ఒకటైనా చేశాడా? ఒక్కటంటే ఒక్క రాజధాని కూడా లేదు. మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఏమిచ్చారు వీళ్ళు ప్రజలకు? పోలవరం ప్రాజెక్ట్ అయిందా? రాజధాని వచ్చిందా? ప్రత్యేక హోదా వచ్చిందా? పట్టుమని కొత్త పరిశ్రమలు 10 అయినా వచ్చాయా? ఒకరోజు ఇలాగే కొనసాగితే మన బిడ్డలంతా ఉద్యోగాలు లేక ఇప్పటికే మన బిడ్డలంతా 8,000 రూపాయలు 10,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇలాగే కొనసాగితే మన బిడ్డలంతా ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వలసపోతారు. మన రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవుతుంది. ఇదేనా మనకు కావాల్సింది? ఎవరు బాగుపడుతున్నారు వీళ్ళ పాలనలో? రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడన్నా? రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. రైతుల కోసం ఎంతో చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కనీసం డ్రిప్పుకు సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? ఇలాగే 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మైకు పట్టుకొని నన్ను గెలిపించండి, 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను రైతుల కోసం అన్నాడు. ఒక్క సంవత్సరమైనా రైతుల కోసం మద్దతు ధర కోసం 3,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరమైనా పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? పెట్టలేదు. 4,000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్టపరిహారానికి పక్కన పెడతానన్నాడు. ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఒకసారి ఆలోచన చేయండి. బిడ్డల్ని ఎక్కడ పెట్టుకున్నాడన్నా రాజశేఖర రెడ్డి గారు? గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు బిడ్డల్ని జీవితాలను నాశనం చేస్తున్నాడు కళ్ళ ముందే. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా అన్న? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్ని సంక్రాంతులు వచ్చినాయి? 5 సంక్రాంతులు వచ్చినాయి, 5 సంక్రాంతులు పోయినాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా? మరి ఎందుకు వేయాలమ్మా వీళ్ళకు ఓట్లు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాట, 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను అధికారం లేకొచ్చిన 6 నెలల్లో భర్తీ చేస్తానన్నాడు. 6 నెలలు గడిచిపోయింది, 5 సంవత్సరాలు కూడా గడిచిపోయింది. 2,25,000 ఉద్యోగ ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఏం చేసినట్టు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? ఏం చేసినట్టన్నా? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? 23,000 టీచర్ ఉద్యోగాలు ఉన్నాయన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి కాకముందు ఇలాగే మైకు పట్టుకొని సిగ్గు లేదా చంద్రబాబు 7,000కే నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోసాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు 5 సంవత్సరాల తర్వాత 23,000 టీచర్ ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేయలేదు కాబట్టి. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి 6 నెలల ముందు 2 నెలల ముందు 6,000తో ఒక దగా డిఎస్సి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముందెందుకు ఇవ్వలేదు? ఏం చేసినట్టు? 5 సంవత్సరాలు గడిచిపోయాయి. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే.
మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టు? ప్రజల కోసం ఆలోచన చేసి